ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 7వ అధ్యాయం. నిన్నటి రోజున మనం 6వ అధ్యాయంలోని వ్యాసుడికి నారదుడు తన జన్మవృత్తాంతం సవిస్తరంగా తెలియజేసిన విషయం సూత మహర్షి శౌనకాది మహామునులకు తెలియచేయడం ద్వారా విన్నాం కదా. ఇక ఈరోజు ఈ 7వ అధ్యాయంలో పరీక్షిత్ యొక్క జన్మకథని విందాం. శౌనకుడు నారదమునీంద్రుడు తన దారిని వెళ్ళాక వేదవ్యాసుడు ఏం చేశాడు అని సూతుడిని అడిగాడు. అతడు ఇలా చెప్పసాగాడు: ఋషీశ్వర్లారా, సరస్వతీ నది యొక్క పడమటి ఒడ్డున శమ్యాప్రాసం అనే ఆశ్రమం కలదు. అది మహర్షుల యొక్క యజ్ఞాలను ఇనుబడింపచేసేది. ఆ ఆశ్రమంలో తపోమూర్తి అనే వేదవ్యాసుడు తన మనస్సుని నిశ్చలంగా చేసి నారద మునీంద్రుడి ఉపదేశాలన్నీ ధ్యానం చేయసాగాడు. ఆ స్థితిలో భక్తియోగం ద్వారా నిర్మలమైన మనసుతో ఆయన ముందర పరమేశ్వరుని చూశాడు. ఆ తరువాత ఆయన అధీనంలో ఉండే మాయని చూశాడు. పరమేశ్వరుని భక్తితో ధ్యానించడం అంటే అనర్థాలని రూపుమాపడమే. ఈ విషయాలన్నీ గ్రహించలేని మానవుల కళ్యాణం కోసం మహావిద్వాంసుడైన వేదవ్యాసుడు శ్రీ భాగవత సంహితని రచన చేయడం ప్రారంభించాడు. ఏ భాగవత సంహితని వినడం వల్ల మానవులకి శోకం, వృద్ధ అవస్థలు దూరమవుతాయో దానిని వేదవ్యాసుల వారు సుఖదేవుడికి అనుగ్రహించారు. ఆత్మను దర్శనం చేసుకున్న శుకుడు లాంటి మహాభక్తులకి ఏ గ్రంథాన్ని పఠించాల్సిన అవసరమే లేదు. అయినా ఆయనకి విష్ణు భక్తులంటే చాలా ప్రీతి. అలాగే విష్ణు భక్తుల సత్సంగం కూడా ఆయనకి చాలా ఇష్టం. అందువల్ల వారి కళ్యాణం కోసం చాలా పెద్దదైన శ్రీ భాగవత సంహితను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఓ మునీశ్వర్లారా, ఇప్పుడు మీకు పరీక్షితు జన్మవృత్తాంతం, పాండవులు ఆఖరున హిమాలయాలకు ప్రస్థానం చేయడం, శ్రీకృష్ణుడి సహాయం మొదలగు విషయాలని వివరిస్తాను. ఎప్పుడైతే పాండవ కౌరవ యుద్ధం మొదలైందో అప్పుడు చాలామంది వీరులు తమ ప్రాణాలను వీడి స్వర్గస్థులయ్యారు. ఆ యుద్ధంలో భీమసేనుడి గదాఘాతానికి దుర్యోధనుడి తొడలు విరిగిపోయాయి. అది చూసి తన రాజు ఇలా దురవస్థకి లోనయ్యాడని బాధపడి ఆయనకి ప్రీతి చేయడానికి ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ ఆ రాత్రి పాండవ గుడారంలో ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న ద్రౌపది కుమారులైన 5 బాలకుల్ని వధించాడు. ద్రౌపది ఆ ఘోర దృశ్యాన్ని చూసి విలవిలలాడింది. పాండవులందరూ చాలా దుఃఖించారు. అప్పుడు అర్జునుడు ద్రౌపదితో, ఆ అశ్వత్థామ తల నరికి నీ వద్దకు తీసుకొస్తానని ద్రౌపదికి చెప్పాడు. తమ పుత్రుల వధ విని కోపంతో అర్జునుడు శ్రీకృష్ణుని తోడు తీసుకొని రథంలో అశ్వత్థామను తరుముకుంటూ వెళ్ళాడు. అది చూసి తనను వెంటాడుతున్నవాడు అర్జునుడిని తెలుసుకుని అశ్వత్థామ ప్రాణభయంతో పృథ్వీ నలుమూలలా పరుగు తీశాడు. బాలహంతకుడైన అశ్వత్థామ పరుగు ఎలా ఉందంటే, ఒకానొక సందర్భంలో మహేశ్వరుడికి భయపడి బ్రహ్మదేవుడు మరియు సూర్యుడు పరుగులు తీసినట్లుంది. తనని రక్షించేవారు ఎవరూ లేరని తెలుసుకుని అశ్వత్థామ జలాన్ని స్పర్శించి అప్రమత్తుడై అర్జునుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అయితే అతనికి బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలుసు, కానీ దాని ఉపసంహారం తెలియదు. ఆ అస్త్రశక్తితో అన్ని దిక్కులలోనూ ప్రచండమైన తేజస్సు విస్తరించింది. ఈ పరిస్థితిని చూసి అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఓ మహానుభావ, 4 దిక్కుల నుండి కంపుకొని వస్తున్న ఈ తేజస్సు ఏమిటి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఇది ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావం. ఈ దారుణమైన తేజస్సుని నీ బ్రహ్మాస్త్ర తేజస్సుతో ఎదుర్కో అన్నాడు. అది విని అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని తన బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ఢీకొన్నాడు. అవి 2 ఎదురెదురుగా వచ్చేసరికి వాటి ప్రచండ శక్తికి భూమి, ఆకాశం, స్వర్గలోకం అతలాకుతలం అయ్యాయి. ఆ అస్త్రాల నుంచి విస్తరించిన భీకర జ్వాలలను చూసి ప్రజలందరూ ప్రళయకాలం వచ్చిందని భ్రమపడ్డారు. ఇలా త్రిలోకాలు అల్లకల్లోలం అవడం
నాశనం, ఉపద్రవాలను చూసి అర్జునుడు శ్రీకృష్ణుడి మనస్సు గ్రహించి ఈ 2 బ్రహ్మాస్త్రాలని ఉపసంహరించాడు. అప్పుడు అంతా ప్రశాంతత నెలకొంది. ఆ తరువాత అర్జునుడు అశ్వత్థామని పశువుని త్రాళ్లతో కట్టివేసినట్లు బంధించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని పరీక్షించడానికి ఈ అధమ బ్రాహ్మణుని ప్రాణాలతో వదలవద్దు, ఎందుకంటే వీడు నిద్రపోతున్న నిరపరాధులైన బాలకుల్ని చంపాడు. ఈ ఆకతాయిని చంపినందుకు నీకు ఏ దోషమూ ఉండదు. అదీ కాకుండా నేను వింటుండగా నువ్వు ద్రౌపదికి వీడి తల నరికి తీసుకుని వస్తానని ప్రతిజ్ఞ చేశావు. తన కులానికే మచ్చ తెచ్చిన ఈ అశ్వత్థామ తన రాజైన దుర్యోధనుని కూడా సంతోషింపచేయలేడు అని ప్రేరేపించాడు. ఇలా ఉద్వేగపరిచిన శ్రీకృష్ణుడి మనసు తెలిసిన అర్జునుడు గురుపుత్రుడిని చంపలేదు. అతడిని తమ గుడారానికి తీసుకుని వెళ్ళి ద్రౌపదికి అప్పచెప్పాడు. పశువులా బంధింపబడి తన వద్దకు తేబడిన నిందిత కర్మ చేసి ముఖాన్ని దించుకొని ఉన్న అపరాధి అయిన గురుపుత్రుడు అయినటువంటి అశ్వత్థామని కోమల హృదయి, సుందర స్వభావురాలు అయిన ద్రౌపది చూసి ప్రణామం చేసింది. ఈయనని వదిలిపెట్టండి, ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడూ గురువే. మీరు ఎవరి అనుగ్రహంతో ధనుర్విద్య, అస్త్రప్రయోగం నేర్చుకున్నారో ఆ మీ గురువైన ద్రోణాచార్యుడు కొడుకైనందున ఈయన కూడా పూజనీయుడే. గురువుగారి భార్య ఈయన తల్లి అయినటువంటి కృపి తన భర్త రణరంగంలో మరణించినా ఆయనతో సహగమనం చేయలేదు. ఇప్పుడు ఆమె ఇలా తన కొడుకుని బంధించి తెచ్చినందుకు ఏదేని హాని ఈయనకు జరిగిన గౌతమ వంశానికి చెందిన ఆ మహాపతివ్రత మనస్సు ఎంత తలడిల్లిపోతుందో కదా. ఆవిడ కూడా నాలాగా పుత్రుల్ని పోగొట్టుకొని రోధిస్తున్నట్లు ఎంత రోధిస్తుందో కదా. ఏ రాజు అయితే ఒక బ్రాహ్మణ కులానికి లోపం వచ్చేటట్లు చేస్తాడో ఆ బ్రాహ్మణ కులం అటువంటి రాజకులాన్ని పరివార సమేతంగా భస్మం చేస్తుంది. ధర్మం, న్యాయం, కరుణ, నిష్కపటత్వం, రాజసం వంటి గుణాలతో నిండి ఉన్న ధర్మాత్మురాలైన ద్రౌపది యొక్క ఉచితమైన పలుకులు విని ధర్మనందనుడైన యుధిష్ఠిరుడు ఆమెను అభినందించాడు. భీమసేనుడికి మాత్రం చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ఇతడు తన మంచిని, తన స్వామి మంచిని కూడా ఆలోచించలేదు. నిరపరాధులైన నిద్రిస్తున్న బాలకులను అన్యాయంగా వధించాడు. ఇతడిని చంపినందువల్ల ఎటువంటి దోషం లేదు. వీడు నరకంలో చాలా దుఃఖం అనుభవిస్తాడు అన్నాడు. భీముడి పలుకులను విని శ్రీకృష్ణుడు అర్జునుని కేసు చూసి, బ్రహ్మబంధువైన అధమ బ్రాహ్మణుడైన అతడిని చంపకూడదు. అయితే అస్త్రధారణ చేసి నిన్ను చంపడానికి వస్తే అతడు బ్రాహ్మణుడైనా సరే అతడిని తప్పకుండా చంపవలసిందే. నువ్వు ద్రౌపదికి ఇతని శిరస్సు ఖండించి తెస్తాను అని మాట ఇచ్చావు. అది నిజం చేయడానికి ఇతడిని చంపాల్సిందే. అయితే ద్రౌపది ఇతడిని వదిలివేయాలన్న మాట కూడా నిజం చెయ్యి అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలలోని ఆంతర్యం గ్రహించిన అర్జునుడు వెంటనే అశ్వత్థామ మస్తకం మీద ఉన్న మణిని శిరోజాల సహితంగా కోసేశాడు. తరువాత బాలహత్యాహీనుణ్ణి, మణిహీనుడిని, బంధవిముక్తుణ్ణి చేసి గుడారం బయటకు తీసుకువచ్చి వదిలిపెట్టాడు. శిరోమండనం, గడ్డం, మీసాలు తీసేయడం, వాడి ధనం మొత్తం తీసేసుకోవటం, తన స్థానంలోంచి తీసివేయడం బ్రాహ్మణుడికి చావుతో సమానం. అంతేకాని శరీరాన్ని వధించడం యోగ్యం కాదు. ఆ తరువాత పుత్రులను పోగొట్టుకున్న శోకతప్తులైన పాండవులు ఆ బాలకులకు అంత్యక్రియలు జరిపారు. శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది 7వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కంధంలోని 8వ అధ్యాయం చదువుకుందాం.